నార్త్ కొరియా దేశంలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తీసుకునే కఠిన నిర్ణయాల వల్ల అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కిమ్ జాంగ్ ఓ నియంతలా వ్యవహరిస్తాడని ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. అటువంటి వ్యక్తి ఈ మధ్య ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర కొరియాలో భారీ వరదలు సంభవించాయి. ఆ వరదలకు పంట పొలాలు, ఇల్లు చాలా వరకు కొట్టుకుపోయాయి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల వల్ల నార్త్ కొరియాలో 4,000 మంది చనిపోగా 5,000 మందికి పైగా నిరసరాయులుగా మారారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికార మీడియా సంస్థ వెల్లడించింది. వరద ప్రాంతాల్లో పర్యటించిన కిమ్ జాంగ్ ఉన్ వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది అధికారులను ఉరితీయించారు. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే కోపంతో వారికి మరణశిక్షను విధించాడు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించాడు. వరద నీటిలో బోటుపై వెళ్లి ప్రజలకు కలిగిన నష్టాన్ని అంచనా వేశారు. ఆ భారీ విపత్తు నుంచి కోలుకొని తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి 2-3 నెలలు పడుతుందని అధికారులు ఆయనకు చెప్పగా కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి భారీ విపత్తుకు అధికారులు నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఫైర్ అయ్యారు. మొత్తం 30 మంది ఉన్నతాధికారులకు కిమ్ మరణశిక్ష విధించారు. గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాయి. కిమ్ చేసిన పని వల్ల ఇప్పుడు ఆ దేశంలోని అధికారులు బిక్కుబిక్కుమంటూ తమ పనులు చకచకా చేస్తున్నారు. పని విషయంలో ఎటువంటి లోపం రాకుండా జాగ్రత్త పడుతున్నారు.